అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలండి. ఈరోజు మనం అమ్మవారిని దుర్గాదేవిగా పూజిస్తాం కదా! నిన్న మీకు చెప్పినట్టుగానే ఒక ఆలయం గురించి చెప్తా అన్నాను కదా! అదిగో శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయం అండి. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే స్వామివారు తలక్రిందులుగా ఉన్నారండి. అంటే లింగం కిందకుండి పాదాలు పైకున్నాయి. స్వామివారి తల కిందకి పాదాలు పైకి ఉన్నాయన్నమాట. ఈ గుడి చాలా మహిమాన్వితమైన గుడి అంటండి. భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. బయట కూడా 3 నందీశ్వరులు ఉన్నారు. ఇదిగోండి పెద్ద నందీశ్వరుడు, బయట చిన్న చిన్న నందులు ఉన్నాయి. ఈ లోపల గర్భగుడిలో అయితే స్వామివారు ఇలా ఉన్నారనమాట. తల కిందకు ఉంది, పాదాలు పైకి ఉన్నాయి. పైనేమో నాగేంద్ర స్వామి పడగ ఉందన్నమాట. ఈ పక్కనే నాగమ్మ తల్లి పుట్ట కూడా ఉందండి. పైనేమో నాగమ్మ తల్లి ఉంది. ఇంకా మీరు లోపల స్వామివారు మనకి వెండి తొడిగేసేసి ఉంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే మీరు ఈ ఫోటో చూడండి. ఫోటోలు క్లియర్గా మనకి అర్థమయ్యేలా బయట ఫోటోలు పెట్టారనమాట.